నమస్తే సార్. నమస్తే అండి. బీఆర్ఎస్ పార్టీ సభ జరిగింది వరంగల్‌లో. సో, అయితే అయిపోయినంక నైట్ వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టారు. దాంట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతుందేంటంటే, ఈ సభ వచ్చేసి అట్టర్ ఫ్లాప్ అయింది అని చెప్పేసి మాట్లాడారు. అలాగే జనాలు రాకపోతే డిపార్ట్మెంట్ అనడం ఏంటి, మమ్మల్ని నిందించడం ఏంటి అని చెప్పేసి మాట్లాడారు. సో, దానికి మీరేమంటారు? 25 ఏళ్ల సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌ని ఎల్కుతుర్తిలో సెలబ్రేట్ చేసుకున్నారు మన కేసీఆర్ గారు. గులాబీల పండగ అన్న పేరుతో. సో వరంగల్ జిల్లా, హుజూరాబాద్, సిద్దిపేట ఇలాంటి ప్లేస్ నుంచి కొన్ని లక్షలాది మంది దీనికి వస్తారని చెప్పి చూసాము. అనుకున్నారు, ఎందుకంటే హైదరాబాద్‌లోనే మొత్తం ఎక్కడ పడితే అక్కడ పింక్ కలర్‌లో ఫ్లాగ్స్ పెట్టేసి ఆయన పార్టీ సెలబ్రేషన్స్ కోసం. ముఖ్యంగా మాట్లాడాలనుకుంటేనండి, ఏమున్నా కూడా నేను ఏ పార్టీకి అతీతంగా మాట్లాడట్లేదు ఇక్కడ. బట్ తెలంగాణ రాష్ట్రం కావాలి, తెలంగాణ విభజన కావాలి, ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు కావాలి అని పోరాడి ఎంతోమంది తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ గారు. దాన్నైతే నేను ఖచ్చితంగా మాట్లాడతాను. మిగతా వ్యక్తుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఇక్కడ. ఆయన అది పోరాడారు, ఆయన తీసుకొచ్చారు. దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వంకి ఏం చేశారా, తెలంగాణ ప్రభుత్వం ఈసారి ఎన్నికల్లో ఎందుకు రాలేదు, ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్దపీట వేసింది అనేది జనాలందరికీ తెలిసిన విషయమే. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. కానీ ఒక మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చి మాట్లాడుతున్నారు అంటే ఆయన మాటల గురించి కూడా చాలా మంది వచ్చేవాళ్ళు ఉంటారు. ఆయనకంటూ ఒక అభిమాన వర్గం అనేది చాలా ఉంది. ఎందుకంటే రాజకీయ పరంగాను, వ్యక్తిగత పరంగాను. అలా సభంతా వెలవెలపోవడము, అసలు ఆయన సభలో జనాలు రాకుండానే నేను సభ మీదకి ఎక్కి మాట్లాడడం దేనికి అని ఒక అరగంట సేపు సభ మీదకి ఎక్కకుండా కింద కూర్చోవడము, తర్వాత జనాలు రావడము, సభ ముగియడము, ఆయన ప్రసంగించడం అంతా జరిగాయి. ఆయన ఎప్పుడైతే స్టేజ్ ఎక్కి ప్రసంగించడం స్టార్ట్ చేశారో ప్రతి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఒక విలన్ అని చెప్పి వాళ్ళు స్థాపించిన ఆపరేషన్స్ అన్ని స్టాప్ చేయాలి, పోలీసులందరూ విచ్చలవిడిగా చేస్తున్నారు, మా ప్రభుత్వంలో ఇలా లేదు అని మాట్లాడుతున్నారు. ఏ ప్రభుత్వంలో ఏ పోలీస్ జులుం చూపిస్తున్నారు అనేది జనాలకి తెలుసు. కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వమా, బీజేపీ ప్రభుత్వమా, లేకపోతే బీఆర్ఎస్ అనేది మనకు తెలియదు. కానీ పోలీస్ జులుం అయితే ఎక్కడా ఉంది. కానీ ఒక పార్టీకి జనాలు రాకపోతే ఇంకొక పార్టీని నిందించడం ఎంతవరకు కరెక్టు అనేది నేను కూడా అడుగుతాను. ట్రాఫిక్ జామ్స్ వల్ల, ప్రైవేట్ బస్సుల వల్ల జనాలు రాలేదు అని ఒక కమెంట్ చేశారు కేసీఆర్ గారు. రావాలనుకుంటే ఎలా అయినా వస్తారు. ఒక 10 నిమిషాలు అటు ఇటు లేట్ అయినా సభ అయితే నిండుద్ది, అంతే కదా. కేసీఆర్ని చూడ్డానికి, కేసీఆర్ సభ పెడుతున్నాడు అంటే ఖచ్చితంగా ఎట్లయినా వస్తారు. ఇంకా మాట్లాడాలి కదా, స్టేజ్ మీద మాట్లాడాలి కదా అని చెప్పి కేసీఆర్ గారు వచ్చి ఇప్పుడు ఉండే ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ గారిని, రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం, అది నాకు ఒకటి నచ్చుతుందని తెలంగాణ రాజకీయాల్లో. ఎందుకంటే నోట్లో నుంచి బూతు మాటలు అనేవి రావు, తప్పుడు మాటలు మాట్లాడుకుంటారు ఇద్దరు, రేవంత్ రెడ్డి గారైనా కేసీఆర్ గారైనా. ఎందుకంటే అది ముఖ్యం. దూషణ అనేది తప్పు, ఆ దూషణ అనేది జరగదు. ఓకే, కేసీఆర్ గారు కూడా అంతే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరెవరిని లెక్క ఎక్కడెక్కడ ఉందో నేను తేలుస్తా, ఇప్పుడు బయలువెళ్ళి తేల్చుకొస్తా ఎక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇప్పటిదాకా నేను కామ్గా ఉన్నాను, ఇప్పుడు నేను ఖచ్చితంగా తేల్చుకుంటానని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడడం, జనాలు రాకపోతే నీ పార్టీకి మాదా తప్పు, పోలీసులకు వార్నింగ్ ఇచ్చేంత ఉందా మీకు? మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము పోలీసులకు వార్నింగ్ ఇచ్చామా, మేము చేసామా, ఎలా మాట్లాడుతున్నారు మీరు అని ప్రశ్నించడం జరిగింది. సో దీన్ని ఎట్లా బేస్ చేసుకున్నా కూడా రాజకీయాలు మళ్ళీ హాట్ పరిణామాలు, సమ్మర్లో ఎంత హాట్ ఉందో తెలంగాణలో కూడా రాజకీయ పరిణామాలు అంత హాట్గానే ఉన్నాయి. దాంట్లో ఆయన ఏప్రిల్ 27వ తారీఖు గులాబీల పండగ, బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్ళు సిల్వర్ జూబ్లీని సెలబ్రేట్ చేసుకోవడం చాలా హర్షణీయంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎంతో మంది సమరయోధులు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసినందుకు కేసీఆర్ గారు 10 ఏళ్ల పరిపాలన గురించి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. పార్టీ ఆవిర్భావం గురించి, పార్టీ విశిష్టత గురించి ఆయన మాట్లాడారు. కానీ ఒకటి మాత్రం నిజమండి, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. ఎంతవరకు పోరాడారో, ఎవరెవరు పోరాడారో పక్కన పెడితే తెలంగాణ అయితే ఆయన తీసుకొచ్చారు. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకి, తెలంగాణ వాళ్ళకి కేసీఆర్కి ఎప్పుడు రుణపడి ఉంటారు.